నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో మంత్రివర్గ మార్పులు చేర్పులు ఒక్కటి మాత్రమే క్యాబినెట్ బర్త్ ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో ఏ ప్రాంతాల్లో ఎంతమంది ఉన్నారు, ఏ ప్రాంతాలకు ఒకవేళ అవకాశం ఇస్తే బాగుంటుంది, ఇలాంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం నుండి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఒకరే ఉన్నారు, సీనియర్లు చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త పాత కలయికలో ఇంకొకరిని తీసుకుంటే బాగుంటుంది అన్న నేపథ్యంలో కొత్తగా ఒకరి పేరు, సీనియర్గా ఇంకొక పేరు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఎక్కువగా వినిపిస్తోంది. మరి పయ్యావుల కేశవ్ గారు అలాగే కొనసాగబోతున్నారు. ఆయన అయితే టచ్ చేయడానికి ఛాన్స్ లేదు, ఆర్థిక మంత్రి కాబట్టి. నెక్స్ట్ ఎవరున్నారు రేస్లో, ఎవరి వైపు ఒకవేళ అవకాశం వస్తే అధిష్టానం దృష్టి సారించే అవకాశం అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఆల్మోస్ట్ వాళ్ళు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి సీనియర్ వచ్చేసరి కాలువ శ్రీనివాస్ గారు కనిపిస్తారు, జూనియర్ వచ్చేసి అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అశ్మిత్ రెడ్డి కనిపిస్తారు. అందులో అశ్మిత్ రెడ్డి బలగము చాలా పెద్దది, తెలిసిన విషయమే. మరి వాళ్ళ పేర్లైన తెర మీదకి వస్తున్నాయా, లేకపోతే వాళ్ళ వర్గం నుంచి ఆ డిమాండ్ ఏమన్నా ఉందా? వాళ్ళ వర్గం నుంచి డిమాండ్ ఉంది సంధ్య గారు, ఎందుకంటే తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జేసీ దివాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు చేస్తున్నారు. వాళ్ళ వారసుడు కాబట్టి, వాళ్ళ వారసుడు గారు ప్రభాకర్ రెడ్డి గారు కుమారుడు పెదనాన్న దివాకర్ రెడ్డి గారు. ఆయన కౌన్సిలర్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు జేసీ అస్మిత్ రెడ్డి గారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఓడిపోయి 2024 ఎన్నికల్లో హోరాహోరీ పోర్లో ఆయన విజయం సాధించడం, ఇది కేతిరెడ్డి పెద్దారెడ్డి వైకాపా అభ్యర్థి మీద మనందరికీ తెలిసిన విషయమే. ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ శాసనసభ్యుడిగా చేసి ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్ కూడా చేసినటువంటి ఒక విచిత్రమైనటువంటి నేతగా మనకు ప్రభాకర్ రెడ్డి గారు కనిపిస్తారు తాడిపత్రి నియోజకవర్గంలో. ఒక దశలో మీకేంటంటే హిందూపురం నుంచి ఎన్టీ రామారావు గారి మీద పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు లేరు. నేను పోటీ చేయనంటే ఈయన వెళ్ళి పోటీ చేశారు ప్రభాకర్ రెడ్డి గారు, నేను వెళ్ళి పోటీ చేస్తాను అని. అంటే కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో మేము ఆదుకున్నాం అనేటటువంటి ఒక ట్రాక్ రికార్డు ఉండాలని 60,000 పైచీలు కోట్ల తేడాతో ఓడిపోయారు, అది వేరే విషయం. సరే, స్థానిక రాజకీయాల్లో తలపండిపోయినటువంటి నేతలు వాళ్ళు మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు ఇక్కడ అత్యంత ఆసక్తికరమైనటువంటి సామాజిక రాజకీయ కోణం ఏంటంటే ఉమ్మడి అనంతపురం జిల్లాకు వచ్చేటప్పటికి ఇక్కడ పయ్యావుల కేశవ్ గారు పార్టీతో ప్రారంభమై పార్టీతో కొనసాగుతూ పార్టీలోనే ఉంటున్నటువంటి ఒక సీనియర్ నాయకుడు, వాళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, కమ్మ సామాజిక వర్గం నుంచి పయ్యావుల కేశవ్ గారిని అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు లోకేష్ గారు కానీ పక్కకు తప్పించే పరిస్థితి అయితే రాదు లేదు. ఓకే, ఖచ్చితంగా ఆయనను కొనసాగిస్తారు. సరే, కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది మనతో కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసిన వ్యాఖ్యలు బాలకృష్ణ గారు ఎందుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా, ఆయన ఐటీ మినిస్టర్గా, బాలకృష్ణ గారిని ఎందుకు తీసుకొస్తారు? ఆయన ఆ జిల్లాలోనే హిందూపురం నుంచి హ్యాట్రిక్ వీరుడు అయినప్పటికీ బాలకృష్ణ గారు రారు ఈ సమీకరణలోకి, ఆయన ఒదగరు. పక్కన పెడితే ఇప్పుడు ఏమైందంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి వాళ్ళు జేసీ అస్మిత్ రెడ్డి గారి పేరు తీసుకొచ్చారు. రెడ్డి సామాజిక వర్గంలో అటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నల్లారి కిషోర్ రెడ్డి గారి పేరు ఒకటి బలంగా ప్రస్తావనలో ఉంది. ఏమో ఇప్పుడు అంటున్నారు ఆయన మొదటిసారి శాసనసభకి ఎంపికయ్యారు. అలాగే మీకు ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే సత్యకుమార్ యాదవ్ గారిని కొనసాగిస్తే భాజపా నుంచి, ఆయన యాదవ్ సామాజిక వర్గం. మరొక సామాజిక వర్గం ఏంటి? వాల్మీకి సామాజిక వర్గం ఇచ్చి తీరాలి అనేటటువంటి ఒక ప్రతిపాదన బలంగా ఉంది. ఎందుకు బలంగా ఉందంటే ఆ ప్రాంతంలో వాల్మీకి సామాజిక వర్గం యొక్క ప్రాబల్యం ఎక్కువ, నియోజకవర్గాల్లో ప్రాబల్యం ఎక్కువ. అభ్యర్థుల యొక్క జయాపజయాల్ని నిర్ణయించడం మాత్రమే కాకుండా కొన్ని నియోజకవర్గాల్లో దశాబ్దాల తరబడి విపరీతమైనటువంటి ఆధిపత్యాన్ని వాల్మీకి సామాజిక వర్గం కలిగి ఉంది. ఏ స్థాయిలో కలిగి ఉంది అంటే వాళ్ళు అసలు అవసరం ఉన్నా లేకపోయినా సభలు నిర్వహించేసుకుంటారండి. సభలు నిర్వహించేసుకోవటం, సమస్యల్ని పరిష్కరించేసుకోవటం, తర్వాత ఏ సామాజిక వర్గంతోనైనా సరే సై అంటే సై, డి అంటే డి అనేటటువంటి పరిస్థితుల్లో వాల్మీకి సామాజిక వర్గం ఇవాళ అక్కడ అవతరించింది. వాళ్ళు ఆర్థికంగా కూడా, ఎందుకంటే వీళ్ళందరికీ ఉమ్మడి అనంతపురం జిల్లాకి ప్రత్యేకించి ఏంటంటే బెంగళూరు చాలా దగ్గర. మీకు బెంగళూరుకి వెళ్ళిపోయి రకరకాల వ్యాపారాలు చేసి, మరీ ముఖ్యంగా అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఇవాళ మనం బెంగళూరుకి వెళ్తే ఒక మినీ ఆంధ్రప్రదేశ్ని చూడొచ్చు, ఒక మినీ రాయలసీమని చూడొచ్చు. బెంగళూరు, ఐఎమ్ ఫ్రమ్ రాయలసీమ. నేను బెంగళూరుకి కొత్తగా ఫీల్ అవ్వను, లేకపోతే నాకు అది కొత్తగా అనిపించదు. నాకు మామూలుగా వెరీ రొటీన్ మా ఆహారం కానీ, లేకపోతే మా అలవాట్లు కానీ, అభిరుచులు కానీ అన్నీ ఏంటంటే చాలా దగ్గరగా ఉంటాయి. వెంటనే అక్కడ ఒదిగిపోతాం.
అక్కడ వీళ్ళందరూ ఏంటంటే చాలామంది రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చి ఆ రియల్ ఎస్టేట్ రంగంలో కనీవిని ఎరుగని విజయాలు సాధించి విపరీతంగా ఆర్థికంగా వీళ్ళు లబ్ధి పొందినటువంటి సామాజికులు. అందుకే మీకు శ్రీరాములు గారు ఏది మన గాలి సోదరులతో కలిసి మీకు శాసనసభ్యుడిగా గెలిచి ఆయన ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ కొనసాగుతుంది. శ్రీరాములు గారు ఆయన కూడా వాల్మీకి సామాజిక వర్గం. ఇక్కడ కాలువ శ్రీనివాసులు గారి పేరు తెర మీదకి తీసుకొచ్చారు. ఒకవేళ సత్యకుమార్ యాదవ్ గారిని తప్పిస్తే భాజపా నుంచి ఆదోనికి చెందినటువంటి వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ పార్థసారథి గారి పేరు పరిశీలనలోకి వచ్చింది. లేదు సత్యకుమార్ యాదవ్ గారిని కొనసాగిస్తాము, లేదు సత్యకుమార్ యాదవ్ గారిని తొలగిస్తే ఏమిటి అన్నది కాసేపు పక్కన పెడితే తెలుగుదేశం నుంచే వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన కాలువ శ్రీనివాసులు గారి పేరు ప్రముఖంగా తెర మీదకి వచ్చింది. 1999 లోక్సభ ఎన్నికల్లో ఈనాడు విలేకరిగా ఉన్నారు వారు. ఈనాడు జర్నలిస్ట్ కాలువ శ్రీనివాసులు గారు ఆయన్ని తీసుకొచ్చి లోక్సభకు పోటీ చేయించి అనంతపురం లోక్సభ నుంచి ఆయన పోటీ చేసి గెలిచి అనంత వెంకటరామరెడ్డి గారి మీద గెలిచి ఆ తర్వాత 2004, 2009 రెండు ఎన్నికల్లో ఓడిపోయి తిరిగి 14లో ఆయన గెలుపొందడం జరిగింది. అప్పుడు విప్గా కూడా చేశారు 14 ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గం నుంచి. తిరిగి 19లో ఓడిపోయి 24లో మళ్ళీ గెలిచారు. మళ్ళీ గెలిచిన తర్వాత ఇప్పుడు వాల్మీకి సామాజిక వర్గం నుంచి కాలువ శ్రీనివాసులు గారి పేరు ఒకటి ప్రముఖంగా మనకు వినిపిస్తుంది. అసలు బీజేపీ నుంచి తొలగించారు సత్యకుమార్ యాదవ్ గారిని అనుకుంటే బీజేపీ నుంచి ఇంకెవరికి ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, ఎలా ఇస్తారు అన్నది బీజేపీ తెలుగుదేశం కలిసి కూర్చొని మాట్లాడుకుంటాయి. ఈ ప్రాంతం నుంచే ఇవ్వాలని ఏమీ లేదు. కాలువ శ్రీనివాసులు గారికి ఇచ్చి తీరాలంటే ఇదే సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ పార్థసారథి గారికి ఇవ్వడానికి ఉండదు. ఎందుకంటే 26 మంది మంత్రులు తప్ప మరొక మంత్రిని ఇక్కడ మనం మంత్రిమండలిలో కూర్పు చేయలేనటువంటి పరిస్థితి కాబట్టి ఒక 7 మందికి అయితే ఉద్వాసన పలుకుతున్నారు. 7 మంది స్థానంలో ఈ సమీకరణాలు ప్రాంతీయ సామాజిక రాజకీయ సమీకరణాలన్నీ ఒదిగి వీళ్ళకి అవకాశం దక్కాల్సినటువంటి పరిస్థితి.